5 లక్షల రూపాయల అప్పు కోసం స్నేహం చేశాడు. అప్పు ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు విసుగు చెంది మద్యం సేవించి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని దారుణంగా హత్య చేశారని వరంగల్ ఏసీపీ మందిరం నాయక్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన రంగపేటలో షాంట్రో కారులో శవం ఉందన్న సమాచారంతో దర్యాప్తు చేసిన మట్టవాడ పోలీసులు నిందితుడు జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ములుగు జిల్లా మంగాపేట్ మండలం కోమిటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ హన్మకొండ రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్లో ఉంటూ ప్రధానమంత్రి యోజన స్కీమ్లో కోఆర్డినేటర్గా విధులు నిర్వహించడంతో పాటు బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్నాడు. 3వ తారీఖు ఉదయము వరంగల్లోని రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మట్వాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు ఆ వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్. ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగాపేట మండలం కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులలోనే చాలా సన్నిహితంగా, చాలా డీప్గా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అవుతుంది. చాలా సందర్భాలలో వీళ్ళు మరి కలిసి మద్యం సేవించడము, అన్ని విషయాలు షేర్ చేసుకోవడము చేస్తూ ఉండేవారు. కొద్ది రోజుల క్రితము ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ మృతుడిని ఒక 5 లక్షలు అప్పు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. దాని తర్వాత కొద్ది రోజులు అతను ఇస్తా అని చెప్పేసి రాజమోహన్ గారు చెప్తారు. దాని తర్వాత అతను ఇవ్వలేని పరిస్థితులలో మరి ఎట్లయినా అతని యొక్క ఒంటరితనము, అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్ హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు. అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో కొంత పెనుగులాటలో మరి కొంత చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఏంటి గొడవ జరుగుతుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఏం లేదు, మా మిత్రుడు వచ్చాడు, కుక్క చూసి అరుస్తూ ఉందని చెప్పేసి అది కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత అతన్ని కంప్లీట్గా హత్య చేసిన తర్వాత ఒక గోనె సంచిలో మరి 2 చేతులను కట్టేసి మరి అతని కుక్కకు ఉన్నటువంటి గొలుసు సహాయంతో కాలు కట్టేసి శవాన్ని మరి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి డెడ్ బాడీని కిందికి దించి మరి సేమ్ అతని రాజమోహన్ గారి కారులోనే మరి అందులో ఎక్కించుకొని మరి ఆ డెడ్ బాడీని మరి అటు కాజీపేట, హన్మకొండ, మరి ఇటు యూనివర్సిటీ వైపు, పెగడపల్లి, డబ్బాల వైపు తిప్పుకుంటూ మన వరంగల్కు తీసుకొని వచ్చి మరి రంగంపేట ఏరియాలో ఆ కారులోనే పార్క్ చేసి అక్కడ నుంచి అతను పరారు కావడం జరుగుతూ ఉంటుంది.
దాని తర్వాత మరి మేము అన్ని రకాల సాంకేతిక ఇన్పుట్స్, అదేవిధంగా హ్యూమన్ ఇన్పుట్స్తోని ఈ కేసుని మరి ఛేదించి ఈరోజు మరి ఆ నేరస్తుని అరెస్ట్ చేయడమే కాకుండా మరి అతను దొంగిలించినటువంటి మరి బంగారు ఆభరణాలను, అతని యొక్క సెల్ ఫోన్ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది.